ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమాన్యసింహణేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణేశాయ నమః. సాయిరామ్. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగం అధ దశమోధ్యాయః. సాయిరామ్. దశమోధ్యాయం అంటే 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో మనం విభూతి యోగం చెప్పుకుంటున్నాం. ఈ విభూతి యోగంలో మనం 17 శ్లోకాలు మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం. ఈవేళ 18, 19. అయితే ఇదంతా అర్జున వాచ అది కొంతవరకు నచ్చింది. తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు, దానికి జవాబుగా 18వ శ్లోకంలో అతను చెప్తున్నాడు. ఇది ఏదైతే మనం 18వ శ్లోకం మనం చదువుతున్నామో అది అర్జున వాచ, 19వది భగవాన్ వాచ. భగవాన్ దానికి జవాబు చెప్తున్నాడు ఏంటి అని. అయితే ఇంతవరకు మనం 16 శ్లోకాలు మనం చక్కగా చదువుకున్నాం. 16వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఒకసారి రిపీట్ చేసుకుంటూ నెక్స్ట్ మనం ఈ శ్లోకానికి వెళ్దాం. నేను శ్లోకం తాలూకా అర్థం ఎక్కువగా లోపలికి వెళ్తున్నాం. చాలా తక్కువగా చేసి తక్కువ టైం తీసుకుంటూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాలకు ఎక్కువ కాకుండా నేను ప్రయత్నిస్తాను. సో 16వ శ్లోకంలో ఏంటంటున్నాడు? వక్తుం అర్హసి అశేషణ దివ్యాహి ఆత్మ విభూతయః యాభివిభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వాప్య తిష్టతి అనేసి అందులో చెప్పాడు. అంటే ఈ సమస్త లోకాలు భగవంతుడు అంటే అర్జునుడు ఏంటంటున్నాడంటే, ఓ జనార్దన, భగవాన్ అంటే కృష్ణ భగవానుడికి చేస్తున్నాడు. కృష్ణ భగవాన్ ప్రార్థిస్తున్నాడు, నువ్వు జగత్కర్తవి, నువ్వు జగద్బాంధవుడివి, నువ్వు అన్నెన్ను. అయితే ఈ లోకాన్ని సృష్టించిన వాడు నువ్వే. ఇవన్నీ సృష్టించి అవి నడిపించడానికి వాళ్ళ తాలూకా కర్మానుసారం వాళ్ళని నియమిస్తూ వాళ్ళని నడిపిస్తున్నావు. అయితే నీ తాలూకా విభూతులు నేను తెలుసుకోవాలి. ఆ విభూతులు తెలుసుకోవాలి అంటే నేను ఎలా తెలుసుకోగలను ఆ విభూతుల్ని? అవి నీ విభూతులు వింటూ ఉంటేనే దానికి అంతం లేదు. అవి ఎన్ని విభూతులు అంటే నీ తాలూకా విభూతులు ఇది మామూలు విషయం కాదు. నువ్వు అంతటి లెక్క ఉన్నావు. ఇది ఒక్క భూమండలమే కాదు, నువ్వు సర్వంతర్యామి, నువ్వు సర్వకారుడివి, నీకు మించిన వాడు లేడు. నువ్వే ఆదిశక్తివి, నువ్వే అంతర్నంతో. అలాంటి వాడి తాలూకా విభూతులు నేను నేర్చుకోవాలంటే నువ్వు చిన్నవాడవు కాదు కదా. అంటే నీ విభూతులు నువ్వు ఇక్కడ కాదు కదా, మొత్తం వ్యాపించి ఉన్నాయే ఈ భూలోకంలో. అంతా మొత్తం నీ తాలూకా విభూతులతోనే అంతా ఉన్నదే. ప్రతి వస్తువు ఎందులో చూసినా నువ్వే ఉన్నావు కదా. నేను ఎలా తెలుసుకోను? అన్నిటి లోపల నువ్వే ఉన్నావు. ఈ దివ్య విభూతుల్ని సంపూర్ణంగా
తెలవాలంటే అది మానవ సఖ్యం కాదు, అది ఎవరి సఖ్యం కాదు. ఎందుకు అంటే ఇది దేవతలే తెలుసుకోలేకపోయారు, నేననగా ఏపాటి. అయినా నీ విభూతులు వినడానికి నాకు చాలా సొంపుగా ఉంది, చాలా ఇంపుగా ఉంది, అమృతం వల్లే నాకు అనిపిస్తుంది. ఇంకా నాకు వినాలనిపిస్తుంది. అందు గురించి నీ విభూతులు ఏవైతే ఉన్నాయో అవి నాకు చెప్పు అని ఆ భగవంతుని 2 చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాడు. దేనికి అంటే ఆయన తాలూకా అవన్నీ తెలిసింది. అంటే ఆ భగవంతుడి తాలూకా శక్తిని తెలుసుకున్నాడు. శక్తిని తెలుసుకుంటూ ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాకు చెప్పు, నువ్వు తప్ప ఇంకొకటి లేరు, నువ్వే దీనికి అర్హుడివి, నువ్వు చెప్తే నేను చాలా ధన్యవాడిని. నీ విభూతులు కొద్ది కొద్దిగా నేను తెలుసుకుంటున్నాను. అంటే విభూతి అంటే ఆయన తాలూకా శక్తి, ఆయన తాలూకా పని, ఆయన ఇవి అన్ని నువ్వు విభూతులే. ప్రతి ఒక్కడికి ఏదో ఒక విభూతి ఉంటూనే ఉంటుంది. ఒక దాంట్లో సామర్థ్యం ఉంటుంది. ఒక మంచి పనులు చేయాలన్నా, చెడ్డ పనులు చేయాలన్నా ఏదో ఒక సామర్థ్యం. ఒకడు దొంగతనం చేయడానికి ఆడికి మహాసామర్థ్యం ఉంటుంది, ఒకరు తెలివితేటల్లో మహాసామర్థ్యం. ఒక్కొక్క విధంగా ఉంటారు. కొందరు శరీరంలో చాలా సమర్థంగా ఉంటారు, కొందరు బలవంతంగా ఉంటారు. ఇలాంటివి మానవుల్లో చాలామంది ఉన్నారు. ఇవన్నీ వాళ్ళవే. కానీ నువ్వేంటి, నువ్వు టోటల్గా ఈ ప్రపంచాన్నే సృష్టించిన అంతటి మహానుభావుడి. ఓ జనార్దన, ఓ జగద్బాంధవ, నువ్వు నాకు ఈ నీ విభూతులు నాకు ఇంకా వినాలని ఉంది. ఇది నాకు అమృతం వల్లే నాకు కనబడుతుంది. అందు గురించి నువ్వు తప్పక నాకు ఇయ్యు అనేసి నాకు చెప్పు అని ప్రార్థిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు కృష్ణుడికి. ఎందుకు? వాళ్ళు యుద్ధభూమిలో ఉన్నారు. అలాంటి అంతటి శక్తివంతుడైన ఆ మహానుభావుడు తన దగ్గర ఉన్నాడు అంటే ఈయన అయిపోతున్నాడు. ఎవడో అర్జునుడు. వాడు షాక్లాగా ఉందన్నమాట. ఇంతటి మహానుభావుడు నా దగ్గరే ఉన్నాడే, నేను ఎంత అదృష్టవంతున్నో అన్న భావనతో ఆయన ఇంకా చెప్పు భగవాన్, నీ తాలూకా విభూతులు, నీ తాలూకా తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే మానవ మాత్రులకు మాత్రం కావదు, కానీ అది అమృతం వల్లే ఉన్నది, నువ్వు తప్పక నాకు చెప్పు అనేసి అందులో ప్రాధాయపడుతూ అడుగుతున్నాడు. ఏంటి 17 శ్లోకంలో నువ్వు చాలా చక్కగా నాకు చెప్పు అని. ఇప్పుడు 18వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు అంటే, భగవంతుడు కాదు, అర్జున వాచ. ఇప్పుడు అర్జున వాచ వెళ్తుంది. ఈ అర్జున వాచ ఈ 18వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఒకసారి విందాం. విస్తరే ఆత్మాన యోగం. చూడండి, విస్తరే అంటే విస్కృతకంగా ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. నువ్వు మామూలు వాడు కాదు, ఇది ఎంత నువ్వే వ్యాపించి ఉన్నావు. విస్కృతే విస్తరేణ ఆత్మాన యోగం. ఆ యోగశక్తి మొత్తం ఇదంతా ఉన్నదే అంటే నీ తాలూకా యోగశక్తి అంటే విస్తరించి మొత్తం వ్యాపించి ఉంది, ఎక్కడ చూసినా నువ్వే. అందుకే అక్కడ ఏంటంటున్నాడు, విస్తరేణాత్మానం యోగం విభూతించా జనార్దన. అక్కడ జనార్దన అని పిలుస్తున్నాడు. జనార్దన అంటే మామూలు వాడా, ఈ జనుల్ని కాపాడేవాడు, నెక్స్ట్ ఎవరి కోరికలను తీర్చేవాడు, వాడిని కూడా జనార్దన అంటారు. మానవుల తాలూకా కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వాంఛలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఆయనకి తగినట్టు ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే తన తాలూకా మనసును భగవంతుని మీద పెడుతూ ఇంకొక దగ్గరికి పరిగెట్టించకుండా తను పూర్తిగా భగవంతుని మీదే లీనమవుతూ ఆ భగవంతుడే ఉన్నాడన్న భావనతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నువ్వు ప్రసాదిస్తున్నావు కదా ఓ జనార్దన అనేసి అంటున్నాడు. జనార్దన అంటే ఈ ఈ విభూతుల తాలూకా భావం గురించి నాకు
దయచేసి ఇంకా నాకు చెప్పవా ఓ జనార్దన అంటున్నాడు. తర్వాత విభూతించ జనార్దన భూయం కదయతృష్టాహి శృణ్వత్తం అస్తి మే అమృతం. భూయం ఇంకా చెప్పు, ఇంకేటి ఉన్నాయో నాకు ఇంకా చెప్పు. భూయం కథయా కథలు కథలుగా ఉన్నాయి. తృప్తి అంటే నాకు తృప్తి చెందాలి, నేను తృప్తి పడాలి, నాకు తృప్తి పడాలి అంటే నాకు ఆనందం పడాలి. అలాంటి ఆనందాన్ని నువ్వు నాకు దయచేసి నాకు చెప్పవా ఏంటి? నాకు శృణ్వతం న అస్తి మే అమృతం. నువ్వు చెప్పితే నేను చాలా చక్కగా వింటాను. శృణ్వత్వం అంటే నాకు అర్థమైన రీతిలో నువ్వు చెప్పు భగవంతుడా, నేను అర్థం చేసుకోవాలి. ఆ రీతిలో నువ్వు నాకు దయచేసి చెప్పు. అంటే నీ తాలూకా విషయాలు వింటూ ఉంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను మైమర్చిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే అంత ఆనందంగా ఉంది. ఇంతటి మహానుభావుడువా అనేసి నాకు చాలా చక్కగా ఉంది. ఇంతటి మహానుభావుడు నీ తాలూకా వింతలు వింటూ ఉంటే ఆహా ఎంతటి వాడివి అని భావనతో నేను ఉవ్విళ్ళాడుతున్నాను. నాలో నేనే పరవశించిపోతూ నాకు ఇంకా చెప్పు భగవంతుడా అన్న భావనతో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. భూయం ఇంకను ఏమైనా ఉన్నాయా అంటే మొత్తం దేవలోకంలో వాళ్ళందరూ నీ తాలూకా ఈ ఏదైతే విభూతులు, నీ తాలూకా తత్వజ్ఞానం వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. కానీ నీ తత్వజ్ఞానం చిన్నది కాదు, ఇది చాలా విస్తృతంగా ఉంది. అందులో నాకు చెప్పు, నాకు చాలా తృప్తిగా ఉంది అని అంటున్నాడు. నాకు అర్థమైన రాత్రిలో అని చెప్తూ ప్రార్థిస్తూ నా కోరికల్ని నువ్వే తీర్చేవాడివి. ఓ జనార్దన, నీ తాలూకా యోగశక్తి గురించి, నీ విభూతి వైభవాల గురించి విస్తృతంగా చాలా చక్కగా నాకు అర్థమైన రీతిలో నువ్వు నాకు చెప్పు అన్న భావనతో ఈ శ్లోకం మనకు అందించాడు. ఏంటంటాడు? విస్తరేణాత్మాన యోగం విభూతించ జనార్దన భూయం కదయ తృప్తి శృణ్వత్వం అస్తమే అమృతం. అమృతంలా ఉంది. అమృతం అంటే దానికి మించింది ఇంకోటి లేదు. మహా ఆనందంగా ఉంది. అలాంటి విభూతులు నీ దగ్గర ఉన్నాయి. ఇంతటి మహానుభావుడివి, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు దయచేసి నాకు ఇంకా చెప్పు, ఇంకా నీ తాలూకా గురించి నాకు చెప్పు. నేను చెప్తుంటే నాకు మహా ఆనందంగా ఉంది. నాకు అసలు తృప్తి పట్టడం లేదు. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. వై అంటే నాకు చాలా తృప్తి పడతాను. నువ్వు ఇన్ కేసు ఇంకా చెప్తూ ఉంటే ఆహా ఆనంద పరవశున్నాయి, నిన్ను ఇంకా కొలుచుకుంటాను. ఓ జగన్నాథ నాకు చెప్పు అనేసి దీంట్లో నీకు ఇవి నువ్వు చెప్తున్నావు, నాకు వినాలనిపిస్తుంది. ఓ జనార్దన అంటే కోరిన వస్తువులను తీర్చేవాడు జనార్దనుడు అంటాడు. వాడు దీనికి నేను సమర్థున్నో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు అంతవి చెప్పడానికి నువ్వు సమర్థుడివి. ఆ యోగం గురించి, ఆ విభూతుల గురించి, యోగశక్తుల అంటే నీ తాలూకా రూపాలు నాకు చెప్తున్నావు. అనేక రూపాల్లో నువ్వు ఏంటి నీ మట్టుకు నువ్వు సృష్టించుకుంటూ జన్మనెత్తుతున్నావు. ఎన్నో రూపాలు. శంకరుడిగా వచ్చావు, ఆదిపురుషుడివి, ఆదిశంకరుడివి. ఆ తర్వాత నరసింహావతారంగా వచ్చావు,
వరహావతారంగా వచ్చావు, బుద్ధుడిగా వచ్చావు, ఎన్నో అవతారాలు, 1, 2 కాదు. కానీ ఆ రూపం నేను సృష్టించుకోవాలి, ఆ రూపాన్ని నేను తెలుసుకోవాలి, ఇంకా తెలియాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నువ్వు దయచేసి చెప్పు. విభిన్న రూపాల్లో నువ్వు నీ తాలూకా విభూతులు ఉన్నాయని చెప్తున్నావే, ఆ విభిన్న రూపాలు నాకు ఇంకా చెప్పు. నాకు తెలుసుకోవాలని ఉంది అని నీ తత్వాన్ని నాకు మొట్టమొదటి నుంచి అలాగా చెప్తూ వచ్చావు. ఇంకా ఏవేవో విభూతులు చెప్తూనే ఉన్నావు, ఇంకా చెప్పు నాకు దయచేసి, నాకు అర్థమైన రీతిలో నువ్వు చెప్పు అని ప్రార్థిస్తున్నాడనమాట. దీనికి అది ఆయన తాలూకా ప్రార్థన ఇంతవరకునే ఉంది. ఆ తర్వాత అర్జునుడు ఏం చెప్తున్నాడో మనం విందాం. అది 19వ శ్లోకం. 19వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? హంతతే కదయిష్యామి దివ్యాహాత్మ విభూతియః ప్రధాన్యతః కురు శ్రేష్ఠ నస్త్యంతో విస్తరస్య మే. చూడండి, హంతతే కదయిష్యామి, హంతతే కదయిష్యామి దివ్య ఆత్మ విభూతియః. జాగ్రత్తగా ఆ పదాలు మనం జాగ్రత్తగా వింటే మనకి అర్థం కూడా తెలిసిపోతుంది. ఏంటంటున్నాడు? హంతతే కదయిష్యామి దివ్యా ఆత్మ విభూతయః ప్రధాన్యాత కురు శ్రేష్టాన అస్తి అంతః విస్తరస్య మే, అంతః విస్యరస్య మే. చూడండి, ఆయన ఎంత చక్కగా దాన్ని వివరించారు. హంతతే అంటే చాలా గొప్పది, చాలా గొప్ప విషయం. నాకు నువ్వు అడిగావే హంతతే, అది చాలా గొప్పది. నేను చాలా ఆనందపడుతున్నాను నువ్వు అడిగిన విషయాలు నువ్వు అడగడానికి. అందుగురించి హంతతే. ఆ తర్వాత ఏంటంటున్నాడు? కదా ఇష్యామి, ఇష్యామి. ఏంటి ఇష్యామి అంటే? ఆ భగవంతుడు చెప్తున్నాడు, నేను నీకు చెప్తాను, జస్ట్ నువ్వు జాగ్రత్తగా విను. అది ఫస్ట్. హంతతే కదా నేను చెప్తాను. ఇష్యామి అంటే చెప్పడం. దివ్యా ఆత్మ విభూతియః అంటే నా తాలూకా విభూతుల గురించి, అంటే నా దివ్యమైన మామూలు విభూతులు కాదు, అంటే చాలా ప్రకాశవంతంగా, చాలా అద్భుతంగా ఉన్న ఆ దివ్యమైన ఆ విభూతుల గురించి నేను చెప్తాను, నా విభూతుల గురించి చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అంటున్నాడు. దివ్య హత్య. చూడండి, దివ్యాహి అంటే దైవంతో సమానమైన అతి కాంతివంతమైన ఆ దివ్యమైన నా విభూతుల గురించి నేను చెప్తాను. విభూతయః ప్రధాన్యతః అంటే ప్రధానం అంటే ముఖ్యమైనవి. అందులో అన్నింటివి నేను చెప్తే నాకు అవ్వదు. అందులో ఏవైతే ముఖ్యం ఉన్నాయో అవి నేను చెప్తాను. ప్రధాన్యతః కురు శ్రేష్ఠ. ఇక్కడ కురు శ్రేష్ఠ అన్నాడు. కురు శ్రేష్ఠ అంటే కురు వంశంలో శ్రేష్ఠుడైన వాడు, అంటే అతనికి మించిన వాడు లేడు, అంటే అర్జునుడికి మించిన వాడు లేడు అందులో. అందుకే అక్కడ కురుశ్రేష్ఠ. ఓ కురుశ్రేష్ఠ అంటే ఓ అర్జున. ఆ కురుశ్రేష్ఠ అన్నది అంటే అందులో శ్రేష్టమైన వాడా, అన్నిట్లోనూ మించిన వాడా, అన్నిట్లోనూ నువ్వే ముందు ఉన్నవాడా, అందులో ఆ వంశంలో
నువ్వే ముందునున్నావు అన్న భావనతో అతనికి కురుశ్రేష్ఠ ఓ అర్జున అంటున్నాడు. కురుశ్రేష్ఠ నస్ నా అస్తి అంతః, నాస్తి అంటే అందువలన అంతయు ఏదైతే ఉన్నదో పూర్తిగా నేను చెప్పలేను. ఏదైతే ముఖ్యమైనవి ఉన్నాయో ఆ ముఖ్యమైనవి నేను చెప్తాను. నా తాలూకా ఏవైతే దివ్యభూతాలు అంటే ఈ ఈ విభూతులు ఉన్నాయో, తత్వజ్ఞానం అంటే నా తాలూకా ఈ దివ్యమైన నా విభూతులు కొన్ని ముఖ్యమైనవి నీకు నేను చెప్తాను. నీవు చాలా చక్కగా నువ్వు పలికితివి, నువ్వు చాలా చక్కగా నాకేమో నువ్వు అడిగావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నా దివ్య విభూతులు అంటే దాని గురించి నేను చెప్తాను. దానిలో ప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో అవి నీకు నేను చెప్తాను. కొన్నింటి, అందులో అన్నీ చెప్పలేను, దాంట్లో కొన్నింటి మాత్రమే నేను చెప్తాను. ఎందుకు అంటే నేను అన్నీ ఎక్కడ చెప్పగలను? ఏవైతే ముఖ్యం ఉన్నాయో అవి నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. అంటే ఆ విభూతులు ప్రకృతిని ప్రేరేపించేవి. నా విభూతులు అంటే ఆ విభూతులన్నీ ఎలా ఉన్నాయి అంటే మానవుల కన్నా పై స్థాయిలో ఉన్నాయి. అంటే వీళ్ళందరికన్నా ఇంకా పై స్థాయిలో ఉన్నాయి. నేను ప్రధానమైనవి చెప్పాను. అనంతమైన విభూతులు నా యొక్క తత్వాన్ని అందుకున్న నువ్వు ఎలా అందుకుంటావో సులభంగా అవి అందుకోవడానికి తగినట్టుగా నేను చెప్తాను అన్నాడు. నువ్వు అవి దాన్ని అందుకోవాలి కదా, దాన్ని అర్థం చేసుకోవాలి కదా, ఆ అర్థమైన రీతిలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. కురువంశంలో సర్వశ్రేష్ఠుడైన అర్జునుడికి కురుశ్రేష్ఠ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓ అర్జున, ఈ తాలూకా ఈ దివ్య విభూతులు నువ్వు చాలా చక్కగా నువ్వు పలికితివి, నువ్వు నన్ను అడిగావు, చాలా సంతోషము. నా దివ్య విభూతులు తాలూకా అంటే ఆ శక్తివంతమైన విభూతుల గురించి, ఇవంతను ఏవైతే వ్యాపించి ఉన్నాయో వాటి గురించి, వాటిలో ప్రధానమైనవి నేను నీకు చెప్పేదను అనేసి ఈ శ్లోకంలో మనకు భగవాన్ వాచ హంతతే కదయిష్యామి దివ్యాత్మా విభూతయ ప్రధాన్యత కురు శ్రేష్ఠ నశ్యంతో విస్తరస్య మే, నశ్యంతో విస్తరస్య మే. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. విస్తరస్య అంటే విభూతులు విస్తృతిగా, చాలా వికృతిగా, ఇవి అంతయు నేను నీకు చెప్పలేను. కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏవైనా ముఖ్యమైన ఉన్నాయో అవి నీకు చెప్తాను. ఓ కురువంశ అంటే కురువంశంలో శ్రేష్ఠుడైన వాడా అనేసి అక్కడ కురుశ్రేష్ఠ అన్నాడు అని ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. ఇది 12వ శ్లోకం. ఇక్కడి నుంచి భగవంతుడే పలుకుతున్నాడు. భగవంతుడి తాలూకా ఆ విభూతులు మనం అన్ని జాగ్రత్తగా విందాం. ఈ శ్లోకాలన్నీ ఆయన చెప్పినవే. మొత్తం అంతనో అర్జున వాచ మొత్తం అర్జున్ కాదు, కృష్ణుడు. ఈ కృష్ణుడే ఆ విభూతుల గురించి అన్నీ చెప్తున్నాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం అర్థం చేసుకోగలం ఏంటంటే భగవంతుని తాలూకా శక్తి ఏంటి. ఆ భగవంతుని శక్తి, భగవంతుడు ఏంటంటున్నాడు, నీ తాలూకా నీతే సత్యం. నువ్వు సత్యంగా ఉంటే నువ్వు నీతిగా ఉన్నట్టే, నువ్వు ధర్మంగా ఉన్నట్టే అయితే నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్టే. నీ త్యాగాన్ని నువ్వు ఖ్యాతి గాంచాలి, త్యాగం చేస్తూ ఉండాలి.
ఏదైతే నువ్వు మానవుడిగా ఉన్నావో, నువ్వు మానవుడిగా ఉన్నప్పుడు ఈ మూడు ఏది సత్యం కావాలి, ధర్మం కావాలి, త్యాగం కావాలి. ఈ మూడు సత్యం కావాలి, ధర్మం కావాలి, త్యాగం కావాలి. ఈ మూడు ఎప్పుడైతే నువ్వు చక్కగా ఉన్నావో, ఈ మూడు నీలో ఎప్పుడైతే ఉద్భవించాయో, ఈ మూడు నువ్వు ఈ మూడు ఎప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తించినట్టయితే నువ్వు మానవ జాతిలో ఉత్తముడివి. ఓ అర్జున, నువ్వు వీటిని నువ్వు కనిపెట్టు. ఏంటి? సత్యం కావాలి, ధర్మం కావాలి, త్యాగం కావాలి. ఈ మూడు నీలో ఉన్నట్టయితే నేను నీకు చక్కగా నీకు కనబడతాను. ముందు ఈ మూడుని నువ్వు స్థిరంగా ఉంచుకో, స్థిరంగా ఉంచుకొని ముందుకు నడు అనేసి ఆ భగవంతుడు మనం కూడా భగవంతుని ప్రార్థిస్తూ మనం ఒక మంచి త్రోవలో నడిపించే భగవంతుడా, మాకేంటంటే మాకు ఈ గుణాలు, విపరీతమైన గుణాలు అంటే ఏదైతే చూస్తున్నామో మంచి భావనలు రాక సతమతమవుతూ కోరికలతో ఇటు అటు తిరుగుతూ అన్నిను వ్యాపిస్తూ నీ తాలూకా తత్వజ్ఞానాన్ని కానీ, నీ తాలూకా విభూతులు కానీ దేని గురించి ఆలోచించకుండా పిచ్చివాడిగా అశాంతిగా ప్రతి దగ్గరికి మనం పరిగెడుతూ అశాంతితో ఈ జీవితాన్ని గడుపుతున్నాం. ఈ అశాంతి కాకుండా శాంతియుతంగా మమ్మల్ని ఒక మంచి త్రోవలో పెట్టు భగవంతుడా అనేసి ఆయన్ని, ఆ కృష్ణ భగవాన్ని మనం ప్రార్థిద్దాం. సాయిరాం.